శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం ద్వాదశి మే 23 రాత్రి 10:30 నుండి మే 24 రాత్రి 7:20 వరకు. బహుళపక్షం త్రయోదశి మే 24 రాత్రి 7:20 నుండి మధ్యాహ్నం మే 25 3:51 వరకు. నక్షత్రం రేవతి మే 23 సాయంత్రం 4:02 నుండి మే 24 మధ్యాహ్నం 1:45 వరకు. అశ్విని మే 24 మధ్యాహ్నం 1:45 నుండి మే 25 ఉదయం 11:12 వరకు. కరణం కౌలవ మే 23 రాత్రి 10:30 నుండి మే 24 ఉదయం 8:58 వరకు. తైతుల మే 24 ఉదయం 8:58 నుండి మే 24 రాత్రి 7:20 వరకు. గరజి మే 24 రాత్రి 7:20 నుండి మే 25 పొద్దున 5:35 వరకు. పణజి మే 25 ఉదయం 5:35 నుండి మే 25 మధ్యాహ్నం 3:51 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 1:03 వరకు. తిరిగి ఉదయం 4:47 నుండి ఉదయం 6:13 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:09 నుండి ఉదయం 4:57 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. గుళిక ఉదయం 5:45 నుండి ఉదయం 7:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:29 నుండి ఉదయం 8:20 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 3 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీ పిల్లల సాహసం గురించి మీరు ఆందోళన చెందుతుండొచ్చు. ఎవరితోనైనా ఏదైనా వివాదం ఉంటే దాన్ని సకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీ భాగస్వామి చేసే అన్ని తప్పులను విస్మరించాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మంచి ధైర్యం కారణంగా మీ పని మంచి వేగంతో పురోగమిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. రాత్రి త్వరగా నిద్రపోవడం మీ ఆరోగ్యానికి మంచిది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు సమయం కేటాయించాలి. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రస్తుతం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ప్రేమ సంబంధాలలో కూడా సాన్నిహిత్యం కొనసాగుతుంది. వ్యాపారంలో పని వ్యవస్థలను మెరుగుపరచండి. చట్టపరమైన విషయాలను పరిష్కరించడానికి ఈరోజు మంచి రోజు. ఒత్తిడి అలసట కారణంగా మీకు బలహీనంగా అనిపించవచ్చు. ఏదైనా యాత్రకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఉద్యోగులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సూర్యనారాయణ భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిస్సహాయ వ్యక్తి చికిత్సలో మీరు సహాయం చేయొచ్చు. ప్రేమ పక్షులు ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తారు. ఈ సమయం దేశీయ జీవితానికి చాలా బాగుంటుంది. మీరు వ్యాపారంలో రిస్క్ తీసుకుంటారు. ఇది భవిష్యత్తులో సరైనది నిరూపించబడతాయి. విద్యార్థులు ఏదైనా కోర్సులో చేరినట్లయితే మీరు దాని ప్రయోజనాన్ని పొందుతారు. మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీరు దానిలో కొంత మెరుగుదల చూడవచ్చు. పని విషయంలో విస్తృతంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుభవాలు, జ్ఞాపకాలు కాలక్రమేణా విచ్ఛిన్నం కానివి లేదా మానసిక భారాన్ని, ఆస్తులను కోరుకుంటారు. మీ జీవిత భాగస్వామికి మధ్య అవగాహన పెరుగుతోంది. ఇది మీ వివాహ జీవితాన్ని బలోపేతం చేస్తుంది. ఈరోజు ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు జీతం పెంపు, పదోన్నతి లభించే పూర్తి అవకాశం ఉంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, చక్కెర మిఠాయిని సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో విజయం సాధిస్తారు. చాలా కాలం తర్వాత మీ పాత సన్నిహితుడిని కలవగలుగుతారు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మీ వ్యాపార ప్రణాళికను రహస్యంగా ఉంచాలి. మీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కొంత పార్ట్ టైం ఉద్యోగం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మొబైల్ ద్వారా శుభవార్త పొందే అవకాశం ఉంది. మీలో కొందరికి కుటుంబంలో ఉత్తేజకరమైంది ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అబద్ధం చెప్పేవారికి దూరంగా ఉండాలి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శత్రువుల నుండి విముక్తి పొందుతారు. ఈరోజు తక్కువ కష్టపడి పెద్ద ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఏదైనా కొత్త నియమాన్ని అమలు చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ సంబంధిత వ్యాపారాలలో లాభదాయక పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాల పఠించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు కొంత తప్పుడు ప్రశంసలు కూడా పొందొచ్చు. మీ కోరిక మేరకు ఏదైనా పని పూర్తయితే మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకోవడానికి వెనుకాడండి. ఈరోజు అనేక వనరుల నుండి ఆర్థిక లాభాలు సాధ్యమే. ఉద్యోగులు కార్యాలయంలోని ప్రతి సమస్యను తమ స్వంత స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. యువత పనికిరాని కార్యకలాపాల నుండి తమ దృష్టిని మరల్చి తమ క్యారియర్పై దృష్టి పెట్టాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. అయితే మీ గోప్యతకు భంగం కలిగించే ఎవరి నుండైనా మీరు దూరం పాటించాలి. మీ విధులు, బాధ్యతలను చక్కగా నిర్వహించాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒకరి పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఏకపక్షంగా మాత్రమే ఉందని గ్రహించవచ్చు. ఈరోజు డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు కుటుంబ వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి సలహా అవసరమని గుర్తుంచుకోవాలి. మహిళలు ఈరోజు ఎక్కువగా షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు కొన్ని రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఏదైనా కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేయడానికి శాయశక్తులు ప్రయత్నిస్తారు.
కుటుంబం పిల్లలతో సమయం గడపడం వల్ల మీ పరస్పర సంబంధం బలపడుతుంది. ఈరోజు జంటలకు ప్రేమతో నిండిన రోజు అవుతుంది. ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ ముఖ్యమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ ఉద్యోగం మారే ముందు దాని గురించి సరైన సమాచారం పొందారని నిర్ణయించుకోండి. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటితో ఆర్జ్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారు ఈరోజు తమ పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆలోచనలో ఈరోజు మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉంటారు. ఈరోజు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని గుర్తుంచుకోండి. మీ వ్యాపార పరిచయాల సర్కిల్ను విస్తరించండి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు, కానీ మీ భయాలు అనవసరమని నిరూపించబడతాయి. స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్ళడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు చాలా సరదాగా ఉంటారు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రశ్నలకు ఇంట్లోని ఎవరైనా పెద్ద పురుషుడు లేదా స్త్రీ నుండి సమాధానాలు పొందొచ్చు. మీరు ఏదైనా ఒక సంబంధంలో ఉంటే మీ భాగస్వామికి దగ్గరగా ఉండాలి. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలనే తీవ్రమైన అవసరం మీకు కలుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు చిన్న మూలధనాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ ప్రధాన ఆస్తిని కొనాలనే కల త్వరలో నెరవేరుతోంది. వ్యాపారపరంగా గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే మీరు మొండితనం కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాహ సంబంధిత సమాచారం కోసం జ్యోతిష్యుణ్ణి కలిసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల విషయంలో మీరు అదృష్టవంతులు అవుతారు. వివాహితులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మరోవైపు మీరు చేయడానికి పనికి ఖర్చు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులు తమ పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు ఏదో ఒక కారణం చేత పై అధికారుల నుండి తిట్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. చూసారు కదండి నేటి మన పంచాంగం మరియు రాశిఫలం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.